హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు సెషన్లోకి వెళ్ళే ముందు మనం నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే ఢిల్లీ ఎర్త్ క్వేక్ గురించి మాట్లాడాం. అందులో రెండు కరెక్టే. సెస్మిక్ గ్యాప్ అంటే ఫాల్ట్ దట్ ప్రొడ్యూస్డ్ ఎర్త్ క్వేక్స్ ఇన్ ద పాస్ట్, కాకపోతే ఇప్పుడు డార్మెంట్ స్టేట్లో ఉంటుంది. బెనీ ఆఫ్ జోన్ అంటే ఏంటంటే సెస్మికల్లీ యాక్టివ్ అండర్ గ్రౌండ్ విత్ ఇన్ ఏ సబ్డక్షన్ జోన్. ఇదే బేసికల్గా మనకి హిమాలయ ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది. సో ఆన్సర్ బోత్ 1 and 2. ఇంక ఈరోజు టాపిక్ వచ్చి మోస్ట్ బర్నింగ్ టాపిక్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో ఇన్ ద వరల్డ్. మీ అందరికీ తెలుసు 2014 నుంచి 2025 వరకు కూడా ఉక్రెయిన్ రష్యా మధ్య స్కిర్మిషెస్ జరుగుతూనే ఉన్నాయి. బట్ పూర్తి స్థాయి యుద్ధం గత 3 ఏళ్ల నుంచి జరుగుతుంది. సో పూర్తి స్థాయిలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేసుకోవడం అనేటటువంటిది గత 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అయితే ఈ 3 సంవత్సరాల యుద్ధంలో ఇరువురు గెలవలేదు, కానీ ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింది, రష్యా ఆర్థిక వ్యవస్థ అంతకన్నా ఎక్కువ దెబ్బతింది. ఇది ఒక్కటే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు, ముఖ్యంగా ఐరోపాలో ఉన్నటువంటి దేశాలు, అమెరికా, ఈ దేశాలు రష్యా మీద విపరీతమైనటువంటి ఆంక్షలు కూడా విధించాయి. సో మనం ఎప్పుడు కూడా ఒక టాపిక్ని అర్థం చేసుకునేటప్పుడు దాని కంటెక్స్ట్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు రష్యాకి అసలు ఇంత పట్టుదల? ఉక్రెయిన్ వాడేదో నాటోలో జాయిన్ అవుతానని అంటే వీడికి ఎందుకు బాధ అని మనం అనుకోవచ్చు. సమస్య అలా అక్కడ ఏమొస్తుందంటే, మీరు రష్యా ప్రాంతాన్ని తీసుకున్నప్పుడు ఇది రష్యా అని అనుకున్నారనుకోండి, ఇది ఉక్రెయిన్ అని అనుకున్నారనుకోండి. ఈ ఉక్రెయిన్ క్రింద ఒక ప్లేస్ ఉంటుంది, దీని పేరు క్రిమియా. దీన్ని రష్యా ఆక్రమించుకుంది. ఈ క్రింద ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా బ్లాక్ సీ నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇస్తాన్బుల్ గుండా మీరు మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రంలోకి ఎంటర్ అవుతారు. సో ఒకవేళ ఉక్రెయిన్ క్రిమియా కనుక వెళ్ళి నాటోలో కనుక జాయిన్ అయితే పూర్తి స్థాయిలో రష్యాకి బ్లాక్ సీ, నల్ల సముద్రం పైన పట్టుకోల్పోతుంది. ఎజోవ్ సీ, బ్లాక్ సీ ఇవన్నీ అక్కడే ఉంటాయి. దీనిపైన పట్టుకోల్పోతుంది. దానివల్ల మధ్యధరా సముద్రము, దానివల్ల మధ్య ఆసియా, వెస్ట్ ఏషియా, మిడిల్ ఏషియా, వెస్ట్ ఏషియాలో రష్యాకు ఉన్నటువంటి ప్రాబల్యం అంతా కూడా కోల్పోతుంది రష్యా. సో ఈ కారణం చేతనే ముందుగా క్రిమియాను ఆక్రమించుకుంది రష్యా. అయితే తర్వాత ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అయితే రష్యాకి పక్కలో బల్లెం పెట్టుకొని పడుకున్నట్టే. పక్కలో బల్లెం పెట్టుకున్న ఎప్పుడైనా డేంజరే. నిద్రమత్తులో గబుక్కుని నిద్రపోయి ఇట్లా తిరిగా అనుకోండి, గుచ్చుకుంటుంది అది. సో ఆ విధంగానే రష్యాకి ఈ యొక్క ఉక్రెయిన్ కనుక వెళ్ళి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోలో కనుక జాయిన్ అయితే అమెరికా నుండి అలాగే ఐరోపా దేశాల నుండి విపరీతమైనటువంటి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాలైనటువంటి ఫ్రాన్స్, యూకే, అమెరికా, ఈ 3 దేశాలు కూడా అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి. ఈ 3 నాటోలో ఉన్నారు. సో వీళ్ళు నాటోలో ఉన్నటువంటి కారణంగా రష్యా ఏ రోజుకి కూడా ఉక్రెయిన్ ఆక్రమించుకోలేదు. అసలు ఉక్రెయిన్ మీద చెయ్యి కూడా వేయలేదు, కన్ను కూడా చూడలేదు. సో ఈ ప్రాబ్లంతోనే ఒకప్పుడు సోవియట్ యూనియన్లో ఉన్నటువంటి ఉక్రెయిన్ ఇప్పుడు వెళ్ళి రష్యాలో కలుస్తాను, నాటోలో కలుస్తాను అంటే రష్యాకి ఎందుకు నిద్రపడుతుంది? సో ఒక రకంగా ఇది ఉక్రెయిన్ నుంచి కూడా తప్పిదమే. ఎందుకంటే ఉక్రెయిన్ అలా మధ్యస్థంగా ఉంటే రష్యాకి ఏమీ ఇబ్బంది లేదు. వీడు వెళ్ళి అక్కడ జాయిన్ అవుతాను అంటేనే ఇబ్బంది వస్తుంది. సో సాధ్యమైనంత వరకు ఒక బఫర్ జోన్ని క్రియేట్ చేయాలని ఉక్రెయిన్లో కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేసింది రష్యా. అయితే దీన్ని జెలెన్స్కీ కూడా చాలా అద్భుతంగా పోరాట పటం చూపించాడు. ఆయుధాలను సమకూర్చుకొని అమెరికా లాంటి దేశాల నుండి చాలా గట్టి యుద్ధమే ఇచ్చాడు. బట్ స్టిల్ రష్యా వంటి బలమైనటువంటి దేశంతో పోరాడడం అంత ఈజీ కాదు. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు మొన్నటి వరకు ఉక్రెయిన్ని సపోర్ట్ చేసినటువంటి అమెరికా, బైడెన్ నేతృత్వంలో రెండవసారి ఎన్నికైనటువంటి అమెరికా ప్రెసిడెంట్గా రెండవసారి ఎన్నికైనటువంటి ట్రంప్ నేతృత్వంలో ఈయన రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి చెక్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఇందులో భాగంగా పుతిన్తో ట్రంప్ ఒక రకమైనటువంటి కాల్ మీటింగ్ జరిగింది. ఇందులో యుద్ధాన్ని ఖచ్చితంగా మనం నివారించాలి, యుద్ధాన్ని ఆపాలి. నివారించడానికి ఏం లేదు, ఆల్రెడీ దెబ్బలాడేసుకుంటున్నారు, ఇంకా నివారించేది ఏమన్నా తలకాయ. సో ముందుగా యుద్ధాన్ని ఆపాలి. యుద్ధాన్ని ఆపాలంటే రష్యాకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఉక్రెయిన్ని నాటోలో జాయిన్ చేసుకోకూడదు. పుతిన్ ఈ విషయాన్ని చెప్పినప్పుడు ట్రంప్ దీనికి ఓకే అన్నట్టుగా సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈవెన్ ట్రంప్ కొన్ని సందర్భాల్లో అయితే అసలు ఐరోపా దేశాలని ఈ డిస్కషన్స్లోకి తీసుకురాము అని కూడా చెప్పాడు ఆయన. ఎప్పుడు కూడా అమెరికా
ఐరోపాలోనే ఉంది ఉక్రెయిన్ కూడా. అలాంటిది ఐరోపాలో ఉన్నటువంటి దేశాలు సమక్షంలో కాకుండా నేనే సొంతంగా డీల్ చేస్తాను అనేటటువంటి స్థాయిలోకి ఇప్పుడు టాక్స్ వెళ్ళాయి. సో ప్రపంచ దేశాలకి ఇది ఒక మంచి పరిణామంగా కనిపిస్తోంది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ దేశాల్లో అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే ఆ మధ్యధరా సముద్రంలో జరిగేటటువంటి ట్రేడ్ కానీ, అలాగే పెరిగినటువంటి ఆయిల్ ధరలు కానీ, ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలు. సో దీనికి సంబంధించి ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ట్రంప్ చేస్తున్నటువంటి మధ్యవర్తిత్వం ఎంతవరకు పనిచేస్తుంది, దీని యొక్క ప్రభావం ఆసియా ఖండం పైన, భారతదేశం పైన ఏ విధంగా ఉంటుంది అనే దాంతో ఈ టాపిక్ని ముగిద్దాం. ముందుగా ప్రారంభంలో కనుక మీరు చూస్తే ట్రంప్ ఆయన రెండవసారి ఎన్నికైన తర్వాత లెంగ్దీ అండ్ హైలీ ప్రొడక్టివ్ కాల్, అంటే రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్తో చాలా ఎక్కువసేపు చాలా ప్రొడక్టివ్గా ఈ యొక్క ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని గురించి మాట్లాడారట. ఇందులో ఈయన ట్రంప్ ఎన్నికైన తర్వాత ఇది మొదటి కాన్వర్జేషన్ రష్యా ప్రెసిడెంట్తో. అలాగే ఈ డిస్కషన్ ఇప్పటి వరకు అమెరికా నేతృత్వంలో జరిగినటువంటి నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెగోషియేషన్స్లో ఒక చివరి దశకు చేరుకుందని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ వచ్చిన తర్వాత మొదటి దశ, అమెరికా చేస్తున్నటువంటి చివరి దశ, ఈ రెండిట్లో భాగంగా ఇది పూర్తి స్థాయిలో ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెడుతుందని అంటున్నారు. సో దీని కారణంగా చాలా అధిక స్థాయిలో, చాలా అత్యున్నత స్థాయిలో దౌత్యపరమైనటువంటి సంబంధాలను తీసుకొచ్చి ఈ జరుగుతున్నటువంటి యుద్ధానికి ముగింపు పలకాలనేటటువంటి ఉద్దేశంతో ట్రంప్ ఉన్నారని మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది. అయితే ఇందులోకి మనం కొనకు వెళ్తే ట్రంప్ యాజ్ మీడియేటర్, మధ్యవర్తిత్వంగా చూస్తే ప్రెసిడెంట్ ట్రంప్ ఎందుకో అర్థం కాలేదు కానీ ప్రపంచానికి చాలా ప్రియారిటీ ఇస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆయన రెండవసారి ప్రెసిడెంట్గా, అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత ఈయన చాలా ప్రియారిటీ ఇస్తున్నారు. మొదటి ప్రియారిటీ అమెరికాలో నివసిస్తున్నటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ని పంపడం అనేటటువంటిది చూస్తే మనం కూడా చూసాం. భారతదేశానికి సంబంధించిన ఇల్లీగల్ మైగ్రెంట్స్ని విమానం ఎక్కించి వెనక్కి పంపించాడు ఆయన. ఇవి అన్ని దేశాలతోనే జరిగాయి. అయితే ఇది మొదటిదని అనుకుంటే, రెండవ అంశంలో ఈ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలో రష్యాతో మధ్యవర్తిత్వం అనేటటువంటి దానికి కూడా ట్రంప్ చాలా ఎక్కువగా అధిక ప్రియారిటీని ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే అమెరికా కూడా దీనికి సంబంధించి పీస్ టాక్స్, రష్యా ఉక్రెయిన్కి సంబంధించి పీస్ టాక్స్ చేయాలి. దాంతోపాటుగా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏ ప్రాంతంలో అయితే జరుగుతుందో అక్కడ స్థిరత్వాన్ని తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో అమెరికా తాలూకా పోకడ ఉంది. దీనికి ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. రెండవ అంశం చూస్తే రష్యా రెస్పాన్స్. దీనికి రష్యా ఏం చెప్తుందంటే క్రెమ్లిన్, అంటే ఇప్పుడు మనకి ఢిల్లీ అట్లాగా వాళ్ళకి క్రెమ్లిన్ అనమాట, వాళ్ళ పార్లమెంట్ భవనం లాగా. ఈ క్రెమ్లిన్ ఏం చెప్పిందంటే 90-minute కాన్వర్జేషన్, ఇద్దరు కలిసి దాదాపుగా గంటన్నర మాట్లాడుకున్నారట. ఏం మాట్లాడుకుంటారు? కుశల ప్రశ్నలు అయితే వేసుకోరు కదా, ఆబ్వియస్గా యుద్ధాల గురించి వీటి గురించే మాట్లాడుకుంటారు. అంతేగాని హాయ్ హవర్ యూ డూడ్ ఇలాంటి ఏం మాట్లాడుకోరు కదా. ఆబ్వియస్గా దేశాల మధ్య దేశాధినేతల మధ్య మాటలన్నీ కూడా దేశాలకు సంబంధించిన అంశాలే ఉంటాయి. అలాగే పుతిన్ కూడా ట్రంప్ పీస్ ఎఫర్ట్స్ని ఎకనాలెడ్జ్ చేశారట. సాధారణంగా పుతిన్ అంత వెంటనే ఒప్పుకునే వ్యక్తి ఏం కాదు, వెరీ టఫ్ క్యాండిడేట్. బట్ పుతిన్ ట్రంప్ చెప్పినటువంటి విషయాన్ని ఆమోదించారట. అలాగే కొలాబరేషన్ కావాలి, ప్రపంచంలో స్థిరత్వం తీసుకురావడానికి, యుద్ధాలు ఆగాలంటే మధ్యవర్తిత్వం కావాలి, మీ మధ్యవర్తిత్వాన్ని నేను స్వీకరిస్తున్నాను అనేటటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని, పాజిటివ్ రిప్లైని ఇచ్చినట్టుగా న్యూస్ పేపర్స్ రాశాయి. అలాగే షిఫ్ట్ ఇన్ ట్రంప్ స్టాన్స్, అంటే ట్రంప్ అప్రోచ్ టు రష్యా అతని ఫస్ట్ టర్మ్లో ఉన్నదానికి సెకండ్ టర్మ్లో ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే మీరు ఫస్ట్ టర్మ్లో ట్రంప్ కాస్త లీనియంట్గా ఏం లేడు, ఆయన అంటే చాలా వ్యతిరేకతతోనే ఉన్నాడు. పుతిన్ కావాలనుకుంటే యుద్ధం చేస్తాం ఇలా మాట్లాడాడు. కానీ రెండవసారి చాలా లీనియంట్గా ఉన్నాడు. సో క్రిటిసిజం ఫస్ట్ టైం ఈయన పుతిన్తో కొన్ని కలిసి ప్రయత్నాలు చేశాడు. ఆయన ఫస్ట్ టైం ట్రంప్ గెలిచినప్పుడు పుతిన్తో వెంటనే నెగోషియేషన్స్ డీల్ చేశాడు. ఎందుకంటే అప్పట్లో అమెరికా మీడియా ఒకటి ప్రచురించింది, అసలు ట్రంప్ గెలవడానికి పుతినే కారణం, వాళ్ళంతా కూడా చాలా హెల్ప్ చేశారు, ఇలాంటివి కొన్ని రాశారనమాట. సో దానివల్ల స్టార్టింగ్లో పుతిన్తో చాలా సఖ్యమైనటువంటి సంబంధాలను కొనసాగించాడు. అప్పుడు మరి అదే అమెరికా మీడియా పుతిన్కి చాలా లీనియన్స్ ఇస్తున్నాడు ట్రంప్ అనేటటువంటి విషయాన్ని రాశారు. చివరిలో మళ్ళీ కొంత కఠిన వైఖరిని ప్రదర్శించారు, వాళ్ళ మీద శాంక్షన్స్ లాంటివి పెడతామని అనడం కానీ ఇట్లాంటివి. అయితే ఇప్పుడు గతంలో పుటిన్ చేసినటువంటి స్ట్రాటజిక్ మూవ్స్ ఏవైతే పొగిడినప్పటికీ కూడా రెండవసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా రష్యా ఏ రకంగా ఈ యుద్ధాన్ని తీసుకొస్తోంది, ఈ అంశాలను రెండవసారి ఆయన ఎన్నికయ్యే ముందు
ఈ ఎలక్షన్స్ క్యాంపెయిన్లో భాగంగా మాట్లాడి ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చాలా క్లియర్గా చెప్పాడు ఆయన ట్రంప్ ఏంటంటే ఈ అమెరికా దౌత్య మార్గాల ద్వారా పుతిన్ని ఒప్పించి కావాలంటే కూర్చోబెట్టి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాం అని కూడా చెప్పాడు ఆయన. సో కాబట్టి ఈ రకంగా కూడా మనం చూడొచ్చు. 2 ఛాలెంజెస్ అయ్యాడు. అయితే దీనికి మనకి ఎటువంటి సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది? ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఏమంటాడంటే మీరు నెగోషియేట్ చేయండి తప్పలేదు, కానీ అది ఏ రకంగానూ కూడా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి సార్వభౌమాధికారానికి ఇబ్బందులు కలగరాదు. అంటే ఉక్రెయిన్లో కొన్ని ప్రాంతాలను ఇచ్చేయడం కానీ, ఉక్రెయిన్ నాటోలో అఫ్కోర్స్ నాటోలో జాయిన్ అవ్వాలని అనుకుంటే అది ఉక్రెయిన్ ఇష్టం, జాయిన్ చేసుకోవాలా లేదా అనేటటువంటిది అమెరికా ఇంకా ఇతర దేశాల ఇష్టం. సో ఈ రకంగా ఉక్రెయిన్ సార్వభౌమాధికారానికి ఇబ్బంది కలగకుండా ఏదైనా చేయండి అనే అంశాన్ని ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. అలాగే వెస్ట్రన్ మిలిటరీ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ ఉక్రెయిన్. ఇప్పుడు ఇక్కడ సమస్య అలా ఎక్కడ వస్తుందంటే రష్యా ఉక్రెయిన్ 2 యుద్ధం చేసుకుంటున్నాయి. రష్యాకి సొంతంగా ఆయుధ సంపత్తి ఉన్నాయి. రష్యాకి ఏం ఆయుధాలు ఎవడో ఇవ్వక్కర్లేదు, వాడికి విపరీతమైన ఆయుధాలు ఉన్నాయి, వాడి దగ్గర ఉన్నవే ఆయుధాలు. కానీ ఉక్రెయిన్ దగ్గర ఆయుధాలు అన్నీ పూర్తిగా లేవు. సో ఉక్రెయిన్కి ఆయుధాలు ఎవరే సప్లై చేస్తున్నారు? ఐరోపాలో ఉన్నటువంటి దేశాలు, అలాగే అమెరికా. వీళ్ళే ఆయుధాలను సప్లై చేస్తూ మళ్ళీ వీళ్ళే పీస్ టాక్స్ ఎట్లా మాట్లాడతారు? ఇది కొంత కాంప్లికేషన్ తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే కొంత డౌట్ కూడా ఉంది ఏంటంటే అసలు రష్యా తాలూకా ఆలోచనలు ఏంటి? బహుశా రష్యా ఈ టాక్స్ని టెరిటోరియల్ గెయిన్స్ అంటే అమెరికా వాళ్ళు ఇప్పుడు ట్రంప్ టాక్స్కి దిగాడు కాబట్టి పుతిన్తో, సో పుతిన్ ఇప్పుడు ఏం అడగచ్చు అంటే ఇది ఉక్రెయిన్ అని అనుకుంటే కొంత ప్రాంతాన్ని మాకు ఇచ్చేయండి అనేటటువంటి అంశాన్ని అడిగే అవకాశం ఉంది. అమెరికా కూడా ఉక్రెయిన్ని అది ఒప్పించగల సామర్థ్యం ఉన్నటువంటి దేశమే. సో ఇది కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. అంటే ఒకవేళ ట్రంప్ కావాలని వెళ్ళి పుతిన్తో టాక్స్ మాట్లాడదాం ఉక్రెయిన్ యుద్ధం గురించి అని చెప్పి కాల్ చేశాడు కాబట్టి, అయితే ఉక్రెయిన్లో కొంత ప్రాంతంలో రష్యా వాళ్ళే బ్రతుకుతున్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని రష్యా భూభాగంలో కలిపేయండి అని పుతిన్ అడిగే అవకాశం ఉందని ఈ యొక్క వ్యక్తులు ఆలోచిస్తున్నారు. సో ఇది కూడా మనం కొట్టిపారేయలేనటువంటి అంశం. అయితే యూరోప్ ఏమంటుందంటే ఖచ్చితంగా ఉక్రెయిన్ ఎక్కడుంది? ఐరోపాలో ఉన్నాయి కదా, ఈస్టర్న్ యూరోప్లో ఉంది. ఐరోపాలో ఉంటున్నటువంటి ఉక్రెయిన్ యుద్ధంకి సంబంధించినటువంటి టాక్స్లో ఐరోపా దేశాలని ట్రంప్ ఇంక్లూడ్ చేయట్లా. ఇది చాలా ఇబ్బంది వస్తుంది. సో చాలా ఐరోపా దేశాలు ఉక్రెయిన్ యూరోప్ అనేటటువంటివి 2 నెగోషియేషన్స్లో ఉండాలి. ఉక్రెయిన్తో పాటు ఐరోపా దేశాలు కూడా ఉండాలి. అలాగే ట్రంప్ యుఎస్ రష్యా టాక్స్ అని అడిగిన సాధారణంగా అయితే ఏం చెప్పాలి? యుఎస్ యూరోప్ రష్యా టాక్స్ అనాలి, లేదా యుఎస్ అండ్ యూరోప్ రష్యా టాక్స్ అని అనాలి. కానీ ఆయన డైరెక్ట్గా యుఎస్ రష్యా పీస్ టాక్స్ అని అన్నాడు. సో అంటే దాని అర్థం ఏంటి? యూరోప్ని పూర్తి స్థాయిలో ఆయన ఇన్వాల్వ్ చేయట్లేదనే కదా. సో ఇది ఐరోపా దేశాలకి నచ్చట్లేదు. ఇది ఒక అంశం. అలాగే ట్రంప్ నాటో గురించి ఏం చెప్తున్నాడంటే ఉక్రెయిన్ అనేటటువంటిది అసలు నాటోలో రాకూడదు, అసలు నాటోలో జాయిన్ అవుతాం అనేటటువంటి ప్రశ్నే ఉక్రెయిన్కి రాకూడదు, ఇంకా చాలు అయినటువంటి యుద్ధాలు చాలు. సో ఏ రకంగానూ కూడా ఉక్రెయిన్ని జాయిన్ చేయలేనటువంటి పరిస్థితుల్లోనే మనం ఉన్నాం కాబట్టి అసలు ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవుతాననే మాట అనొద్దు. 2 ఉక్రెయిన్ pre-2014 బోర్డర్స్ ఈజ్ అన్రియలిస్టిక్. ఆయన అది కూడా తేల్చి చెప్పాడు. 2014 ముందు క్రిమియా అనేటటువంటి ప్రాంతం ఉక్రెయిన్లో ఉందని చెప్పానా. అలాగే ఉక్రెయిన్లో కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఆ క్రిమియాని అసలు రష్యానే ఉక్రెయిన్ వాళ్ళకి ఇచ్చింది, మళ్ళీ వాడే ఆక్రమించుకున్నాడు. మిగతా కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ కొన్ని ప్రాంతాలు కూడా 2014 ముందు ఉక్రెయిన్కి ఏ బోర్డర్స్ ఉన్నాయో అవి కరెక్ట్ ఏం కాదు అని అన్నాడు ట్రంప్. సో ట్రంప్ ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అసలు ఉక్రెయిన్కి లెజిటిమసీ లేకుండా పోతుంది. సో ఇది ఖచ్చితంగా పుతిన్కి చాలా అడ్వాంటేజ్ చేసేటటువంటి అంశం. ఇది ఒకటి ఉంది. అలాగే యుఎస్ డీప్రియారిటైజింగ్ యూరోప్ సెక్యూరిటీ, అంటే ఈ మొత్తం దాంట్లో ఐరోపాకి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించి ట్రంప్ పెద్దగా ప్రయారిటైజ్ చేస్తున్నట్టు లేడు. దానికన్నా చైనాని దూరంగా పెట్టడం, బోర్డర్ కంట్రోల్ అంటే ఈ యొక్క సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి నియంత్రణ, వీటి మీదే ఆయన దృష్టి ఉంది తప్ప ఐరోపా తాలూకా భద్రత గురించి ఆయన ఏ దృష్టి పెట్టట్లేదు. రష్యా ఒకవేళ ఇటుపక్కకు వచ్చినా ఆయన ఏం పెద్ద బాధపడట్లేదు అనేటటువంటి అంశం కూడా ఐరోపా దేశాలు చెప్తున్నాయి. సో దీంతోపాటు ట్రంప్ పుతిన్కి కాల్ చేయడం వల్ల ఇప్పుడు వచ్చినటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటని చూస్తే కనుక ఖచ్చితంగా ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి సంబంధాల్లో ఇది చాలా పెద్ద మార్పు. సో ఖచ్చితంగా పవర్ డైనమిక్స్ రష్యాకి అమెరికాకి 2 దేశాలకి అడ్వాంటేజ్ చేసే విధంగా ఉంది. అలాగే ఆయన డిస్కషన్ విత్ పుతిన్ కూడా హిస్టోరికల్ యాల్తా సమ్మిట్ అనేటటువంటి దాంట్లో పెట్టాడు. సో అది మళ్ళీ నేను మీకు వివరించినాను, ఒకసారి మీరు ఇంటర్నెట్లో చూసుకోండి. సో ఇందులో భాగంగా కొంత చరిత్ర, కోఆపరేషన్ దీనికి సంబంధించి
రష్యా అండ్ అమెరికాని ఈక్వల్ ఫుటేజ్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు ట్రంప్. దాంతోపాటుగా రష్యా ఐసోలేషన్ బై ద వెస్ట్, ఉక్రెయిన్ మీద యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ పశ్చిమంగా చెప్పుకునేటటువంటి పాశ్చాత్య దేశాలన్నీ కూడా రష్యాని ఏకాకిం చేశాయి. రష్యా తాలూకా మెంబర్షిప్ని G7లోంచి తీసేయడాలు, రష్యా మీద విపరీతమైనటువంటి శాంక్షన్స్ పెట్టడాలు, రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం మానేయడాలు, ఇలాంటి చాలా శాంక్షన్స్ పెట్టాయి. వీటన్నిటికీ కూడా చెక్ పెట్టేటటువంటి విధంగా పుతిన్ అలాగే ట్రంప్ యొక్క మీటింగ్ అనేటటువంటిది ఉంది. దాంతోపాటు ఇమీడియట్ సీజ్ ఫైర్, అంటే ముందు ఇమీడియట్ ఉన్న ఫలంగా ఉక్రెయిన్ రష్యా మొత్తం కాల్పుల విరమణ అనేటటువంటిది చూడాలి. అలాగే ఇప్పుడు సౌదీ అరేబియాలో భారతదేశం కూడా వెళ్తాం. సో సౌదీ అరేబియాలో పుతిన్ని కలిసి ఈ రకమైనటువంటి పీస్ టాక్స్ నేను జరుపుతాను అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పారు. సో దీనికి సంబంధించి యూరోప్ ఎక్స్క్లూజన్కి సంబంధించి చూస్తే 1945లో కూడా యూరోప్ ట్రంప్కి సంబంధించి, అంటే యూరోప్ ఈజ్ ఆబ్సెంట్ ఫ్రమ్ నెగోషియేటింగ్ టేబుల్ యాజ్ ట్రంప్ రీషేప్స్ ఉక్రెయిన్ పాలసీ. గతంలో కూడా ఇదే జరిగింది. అప్పుడు ఉన్నటువంటి 1945 రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా, అసలు రెండవ ప్రపంచ యుద్ధం స్టార్టింగ్లో అసలు ప్రపంచ యుద్ధం మొదలైంది ఎవరి మధ్య అంటే యూకే జర్మనీ. చివరికి వచ్చేటప్పటికి యూకే లేచిపోయింది, అమెరికా పిక్చర్లోకి వచ్చింది. మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సమస్యను కూడా యూరోప్ దేశాలను పక్కన పెట్టి అమెరికాయే స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. వాళ్ళందరూ దాన్ని ఆమోదించారు. సో ఇప్పుడు కూడా ఉక్రెయిన్ విధానంలో అలాగనే ట్రంప్ చేస్తున్నారు అనేటటువంటి ఒక విషయం ఉంది. అలాగే యుఎస్ రిజెక్ట్స్ ఉక్రెయిన్ నాటో మెంబర్షిప్స్. అలాగే ఉక్రెయిన్కి సంబంధించి నాటోలో ఈ మెంబర్షిప్ ఇవ్వడం, సభ్యత్వ దేశంగా ఇవ్వడానికి కూడా అమెరికా రిజెక్ట్ చేసింది. అలాగే యుఎస్ రష్యా టాక్స్ ఇంక్లూడింగ్ బైడెన్ 2021లో జెనీవా మీటింగ్లో పుతిన్తో కలిసి ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడారు, అది ఫెయిల్ అయింది. సో దీనికి సంబంధించి కూడా పాస్ట్ యుఎస్ రష్యా టాక్స్ ఫెయిల్డ్ డ్యూ టు పుతిన్ డిమాండ్స్. అయితే ఇప్పుడు మాస్కో ఖచ్చితంగా చాలా వీక్ పొజిషన్లో ఉంది. ఎందుకంటే 3 సంవత్సరాలు నిర్విరామంగా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోంది. ఇది ఖచ్చితంగా ఉక్రెయిన్తో జరిగే యుద్ధం కాదు, రష్యా వర్సెస్ ఉక్రెయిన్ బ్రాకెట్లో యూరోప్ ప్లస్ అమెరికా. సో ఈ యుద్ధంలో అలసిపోయింది రష్యా కూడా. అలాగే వాళ్ళ తాలూకా ఆర్థిక వ్యవస్థ కూడా చాలా చిన్న భిన్నమైంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా రష్యా కూడా నెగోషియేషన్స్కి వస్తుందని అనుకుంటున్నారు. ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ అయితే ఖచ్చితంగా ట్రంప్ మాస్కోని విజిట్ చేస్తాడట రష్యా విక్టరీ డే నాడు. అంటే మనకి ఎట్లయితే January 26 ఉందో అట్లా రష్యాకి విక్టరీ డే అని ఒకటి ఉందన్నమాట. సో విక్టరీ డే పెట్టుకుంటారు వాళ్ళు ఈ యుఎస్ రష్యా అగ్రిమెంట్కి సంబంధించి. ఆ విక్టరీ డే రోజు ఆ జరిగినప్పుడు ట్రంప్ రష్యా వెళ్ళడం, ఇది అసలు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ జరగల. అమెరికా ప్రెసిడెంట్ రష్యాకి వెళ్ళడం అది చేస్తారట. పుతిన్ కూడా రికగ్నిషన్ ఆఫ్ రష్యా గ్రేట్ పవర్ స్టేటస్, అంటే అమెరికా నిజంగా విక్టరీ డే రోజు రష్యా వెళ్ళిందంటే రష్యాని ఒక బలమైనటువంటి ప్రత్యర్థిగా అమెరికా గుర్తుపెట్టుకున్నట్టే కదా. సో దానివల్ల మీకు ఏమవుతుంది, ఖచ్చితంగా మాస్కో తాలూకా ఇది పెరుగుతుంది. దానివల్ల యూరోప్లో కూడా మాస్కో తాలూకా స్టేటస్ అనేటటువంటిది పెరుగుతుంది. ఇది యూరోపియన్ దేశాలకు కొంత ఇబ్బంది. సో ఈ రకంగా ఆ యొక్క అంశాన్ని కూడా చూడొచ్చు. అయితే ఇది భారతదేశం మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది. సో ఇది ఖచ్చితంగా ట్రంప్ షిఫ్ట్ ఫోకస్ టు కౌంటర్ చైనాని కౌంటర్ చేయడానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఆఫ్ చేస్తున్నాడు ఈయన. అప్పుడు చైనా మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అలాగే పీస్ ఎఫర్ట్స్ టు తైవాన్, తర్వాత తైవాన్కి సంబంధించి కూడా పీస్ ఎఫర్ట్స్ మీద, అంటే తైవాన్కి చైనాకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేసేటటువంటి అవసరం ఉంది. ఒకవేళ అది చేస్తే అప్పుడు చైనాని కంట్రోల్ చేయొచ్చు. కానీ రష్యా అంత ఇది కాదు, చైనా ఇంకా బలమైనటువంటి దేశం ఆర్థికంగా. అయితే ఇది మాస్కో బీజింగ్ టైస్ని ఏ విధంగా చూస్తుంది అంటే బహుశా రష్యాకి ఫేవరబుల్గా అయ్యి చైనాకి యాంటీ అయితే, రష్యా చైనా ఫ్రెండ్స్ కాబట్టి అమెరికా ఇప్పుడు రష్యాతో జత కట్టింది కాబట్టి రష్యా నుంచి చైనాకి వెళ్ళేటటువంటి కొంత హెల్ప్ అనేటటువంటి తగ్గచ్చు. అప్పుడు అమెరికా చైనాని కౌంటర్ చేయొచ్చు, యుద్ధపరంగా కాకపోవచ్చు బట్ మిగతా అంశాల్లో. ఇండియాకి ఇది చాలా క్రూషియల్ మూమెంట్. ఎందుకంటే గ్లోబల్ అఫైర్స్లో భారతదేశం కూడా పాల్గొనడానికి ఇది అద్భుతమైనటువంటి అవకాశం కుదురుతుంది. ఎందుకంటే మనం అమెరికాకి ఫ్రెండే, రష్యాకి బాగా డీరెస్ట్ ఫ్రెండ్. అలాగే పిఎం మోడీ ట్రంప్ మీటింగ్ కూడా బ్రాడ్ స్ట్రాటజీ అండ్ ఎకనామిక్ రీస్ట్రక్చరింగ్ గురించి మాట్లాడుకున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ మన మోడీ గారిని పొగడడం, ఆయన కుర్చీని వెనక్కి లాగడం, ఆయన కౌగులించుకోవడం, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకి భారతదేశం తాలూకా ఇంపార్టెన్స్ని, భారతదేశం తాలూకా స్థాయిని కూడా చెప్తున్నాయి. సో దీంతోపాటు డిస్కషన్స్ కౌంటరింగ్ చైనా ట్రేడ్ డామినెన్స్, అంటే చైనాని ట్రేడ్లో ఎవరన్నా కొట్టగలరు అంటే రానున్నటువంటి రోజుల్లో, బహుశా ఇప్పుడైతే సాధ్యం కాదు, రానున్నటువంటి రోజుల్లో భారతదేశానికి చాలా అపారమైనటువంటి అవకాశం ఉంది. దీనికి అమెరికా కూడా మనకి హెల్ప్ చేయొచ్చు. దీనివల్ల కొత్త ఆర్థిక పరమైనటువంటి ఒక కొత్త ఆర్డర్ని క్రియేట్ చేయడానికి కూడా అమెరికా మనకి హెల్ప్ చేయొచ్చు.
సో దీనికి సంబంధించి అమెరికా, ఇండియా కూడా చైనాతో ట్రేడ్ డెఫిసిట్లు ఉన్నాయి. కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి గ్లోబల్ ట్రేడ్ కోసం వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోవచ్చు. ఈ సందర్భంగా రష్యాకు కూడా ఇద్దరు కలిసి హెల్ప్ చేయొచ్చు. సో ఈ రకంగా భారతదేశం యొక్క ఖ్యాతి కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో ఆ రకంగా మనం ఈ టాపిక్ని చూడాలి. సో దీనికి సంబంధించి గతంలో ఈ ప్రశ్న ఇవ్వలేదు, నేనే ఇచ్చాను. సో దీనికి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. బ్లాక్ సీకి సంబంధించి ఉక్రెయిన్ యుద్ధానికి మధ్యవర్తిత్వం వహించే లక్ష్యంతో రష్యా అధ్యక్షుడు పుతిన్తో అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల దౌత్య సంప్రదింపులు ఎలా జరిగింది? సో దీన్ని 200 పదాల్లో రాయండి. దీని యొక్క ప్రభావం భారతదేశం మీద ఏంటి అనేటటువంటిది కూడా రాయండి. సో ఇది ట్రంప్ అలాగే పుతిన్ యొక్క మీటింగ్కి సంబంధించి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇది భారతదేశం మీద ఎలా ప్రభావం చూపుతుంది అనేది మీరు ఆలోచించుకుంటే మీరు బెటర్గా ఎస్ఏస్ కానీ ఎగ్జామినేషన్లో ఆన్సర్స్ కానీ రాయగలుగుతారు. సో థ్యాంక్ యూ. మళ్ళీ మనం రేపటి సెషన్లో కలుద్దాం.